10వ తరగతి మనందరి జీవితంలో అదొక పెద్ద మైలురాయి కదా. ఖచ్చితంగా. అలాంటి కీలకమైన సమయంలో ఆ పరీక్షలకు కొన్ని నెలల ముందే ఉన్నట్టుండే సిలబస్ మారింది, పుస్తకాలు కొత్తవొచ్చాయి. చివరికి ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో కూడా పూర్తిగా మార్చేశారు. ఊహించుకుంటేనే విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులకు ఎంత కంగారుగా ఉంటుందో. సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే పరిస్థితి. అవును. ఈ గందరగోళాన్ని, ఆందోళనను పరిష్కరించడానికే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది. అదే 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక. ఈరోజు మనం దీన్ని లోతుగా విశ్లేషిద్దాం. అసలు కాగితంపై ఇంత పకడ్బందీగా కనిపిస్తున్న ఈ ప్రణాళిక ఆచరణలో విద్యార్థులకు వరమా లేక శాపమా? మంచి ప్రశ్న. ఇది నిజమైన జ్ఞానాన్ని అందిస్తుందా లేక పరీక్షల కోసం నడిచే ఒక ఫ్యాక్టరీని తయారుచేస్తుందా? సరే, మొదలు పెడదాం. అసలు ఇంత హడావుడిగా ఈ మార్పులు, ఈ ప్రణాళిక ఎందుకొచ్చాయి? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రణాళిక ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. దీని వెనుక దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద విద్యా సంస్కరణల నేపథ్యముంది. అంటే మనం తరచుగా వింటున్న జాతీయ విద్యా విధానం 2020 అంటే ఎన్ఈపీ 2020 ఉంది గదా. అవును, ఉంది. దాని ఆధారంగా వచ్చిన జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2023 అంటే ఎన్సీఎఫ్ 2023 మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ మార్పులన్నీ జరిగాయన్నమాట. అందుకే 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి కొత్త పాఠ్యపుస్తకాలొచ్చాయన్నమాట. సరిగ్గా అదే. దీని ముఖ్య ఉద్దేశ్యం బట్టీ విధానాన్ని పూర్తిగా తీసేసి సంభావిత అభ్యాసం అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ను ప్రోత్సహించడం. ఒక్క నిమిషం, ఈ సంభావిత అభ్యాసం అనే పదం మనం చాలాసార్లు వింటున్నాం. కానీ చాలామందికి ఇప్పటిదాకా ఉన్న చదువుకి దీనికున్న తేడా ఏంటో సరిగా అర్థం కాదు. ఖచ్చితంగా. ఒక ఉదాహరణతో చెప్తాను. చెప్పండి. పాత విధానంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని సూటిగా అడిగేవారు. జవాబు 1947 అని రాస్తే చాలు, మార్కులొచ్చేవి. రైట్, గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. కాని ఈ కొత్త సంభావిత అభ్యాసంలో 1947లోనే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి జారితీసిన 5 ముఖ్యమైన చారిత్రక సంఘటనలను విశ్లేషించండి అని అడుగుతారు. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కేవలం తేదీ కాదు, దాని వెనుపున్న కారణాలు, విశ్లేషణ ముఖ్యం. అవును. అయితే ఈ మార్పు అంతా సులభం కాదు. ఈ కొత్త పుస్తకాలు, కొత్త రకం ప్రశ్నలు విద్యార్థులలో, తల్లిదండ్రులలో తీవ్రమైన ఆందోళనను సృష్టించాయి. దీనికి స్పందనగానే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే బీఎస్ఈ రంగంలోకి దిగింది. అంటే ఈ ఆందోళనను తగ్గించడానికే ఈ 100 రోజుల ప్రణాళిక అన్నమాట. మీరు బీఎస్ఈ రంగంలోకి దిగింది అన్నారు. వారు పరాక్, ఎన్సీఆర్టీ సిఫార్సులను అనుసరించారని కూడా మా సోర్సెస్లో ఉంది. అసలు ఈ పరాక్ అంటే ఏంటి? మంచి ప్రశ్న. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. అబ్బా, చాలా పెద్ద పేరు. అవును. ఇది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక మూల్యాంకన కేంద్రం అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని అన్ని బోర్డులలో పరీక్షా విధానాలను ఒకే ప్రమాణానికి తీసుకురావడం. అంటే బట్టీ విధానానికి స్వస్తి పలికి. సరిగ్గా. విద్యార్థుల విశ్లేషణాత్మక నైపుణ్యాలను, సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించడం. ఆ సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ బోర్డు సామర్థ్య ఆధారిత నైపుణ్యాలను చేర్చి సవరించిన బ్లూప్రింట్లను జారీ చేసింది. ఇంత పెద్ద మార్పులకు కేవలం కొన్ని నెలల సమయంలో విద్యార్థులను సిద్ధం చేయడమే ఈ 100 రోజుల ప్రణాళిక యొక్క అసలు లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది కేవలం పరీక్షలకు సిద్ధం చేయడం మాత్రమే కాదు, ఒక కొత్త విద్యా విధానానికి మొత్తం వ్యవస్థను అలవాటు చేసే ఒక క్రాష్ కోర్స్ లాంటిది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మరి ఇంత ముఖ్యమైన ఈ ప్రణాళికను ఎలా అమలు చేయబోతున్నారు? ఈ ప్రణాళిక డిసెంబర్ 6, 2025 శనివారం నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అమల్లోకి వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్కి ఇది వర్తించదా? ప్రైవేట్ పాఠశాలలు దీని పరిధిలోకే రావు. దీని ప్రధాన లక్ష్యం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపడం, నిజమైన పరీక్షా వాతావరణానికి వారిని పరిచయం చేయడం. సరే. అయితే ఇక్కడొక వినూత్నమైన, అదే సమయంలో కొంచెం వివాదాస్పదమైన అంశముంది. విద్యార్థులను వారి అభ్యాస స్థాయిల ఆధారంగా వర్గీకరించారు. సి-డి గ్రేడ్ విద్యార్థులను రైజింగ్ స్టార్స్ అని. రైజింగ్ స్టార్స్? అవును. అలాగే ఏ-బి గ్రేడ్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అని పిలుస్తున్నారు. రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ పేర్లు వినడానికి బావున్నాయి,
కానీ ఒకే తరగతిలో పిల్లల్ని ఇలా విభజించడం వల్ల వారిలో ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఏర్పడే ప్రమాదం లేదా? మీరు చాలా కీలకమైన సమస్యను లేవనెత్తారు. ఈ ఆందోళన చాలామంది విద్యావేత్తలలో ఉంది. మరి ప్రభుత్వ ఉద్దేశమేంటి? వాళ్ళ ఉద్దేశ్యం వేరు. అందరినీ ఒకే గాటన కట్టడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నెమ్మదిగా నేర్చుకునే వారి కోసం ఆగాల్సొస్తుంది. అవును, అది నిజమే. అదే సమయంలో నెమ్మదిగా నేర్చుకునేవారు వేగంగా వెళుతున్న పాఠ్యాంశాలను అందుకోలేక వెనుకబడిపోతారు. ఈ సమస్యను అధిగమించడానికే ఈ వర్గీకరణన్మాట. ఓకే, దానికోసం ఏం చేస్తున్నారు? దీని ప్రకారం రైజింగ్ స్టార్స్ కోసం ప్రాథమిక అంశాలపై దృష్టి సారించే లెవెల్ 1 ప్రశ్నలతో కూడిన స్పెషల్ స్టడీ మెటీరియల్ను, షైనింగ్ స్టార్స్ కోసం వారి నైపుణ్యాలను మరింత సవాలు చేసే లెవెల్ 2 ప్రశ్నలతో కూడిన మెటీరియల్ను బోర్డు అందిస్తుంది. అంటే ఉపాధ్యాయులు 2 గ్రూపులకి వేర్వేరుగా చెప్పాలన్నమాట. ఇది ఆచరణలో కష్టమే కదూ? కష్టమే, కాని దీనివల్ల ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టడానికి వీలవుతుందని ప్రభుత్వ వాదన. ఈ విధానం వెనుకున్న తర్కం అర్థమైంది. మరి ఈ ప్రణాళిక ప్రకారం ఒక విద్యార్థి రోజు ఎలా గడుస్తుంది? వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది? వాళ్ల రోజు చాలా నిర్మాణాత్మకంగా, దాదాపు ఒక మిలిటరీ శిక్షణల్లా ఉంటుంది. అబ్బా! ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు రెమీడియల్ సెషన్ ఉంటుంది. రెమీడియల్ సెషన్ అంటే? ఆ సమయంలో అంతకుముందు రోజు పెట్టిన స్లిప్ టెస్ట్ పేపర్లను క్షుణ్ణంగా విశ్లేషిస్తారు. విద్యార్థులు ఎక్కడ తప్పులు చేశారో గుర్తించి ఆ కాన్సెప్టులను మళ్లీ వివరిస్తారు. ఓ, ఇంట్రెస్టింగ్. రైజింగ్ స్టార్స్కు ప్రత్యేకంగా రెమిడియల్ బోధన అందిస్తారు. షైనింగ్ స్టార్స్కు మరింత ఉన్నత స్థాయి ప్రశ్నలతో అభ్యాసం చేయిస్తారు. ఒక్క నిమిషం ఆగండి. రోజూ ఒక స్లిప్ టెస్టా? నాకైతే వింటుంటేనే ఒత్తిడిగా ఉంది. అవును. ప్రతిరోజూ పరీక్ష అంటే విద్యార్థులపై, అలాగే ఆ పేపర్లను దిద్దాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన ఒత్తిడి పెరగదా? నిస్సందేహంగా ఇది అత్యంత ఒత్తిడితో కూడిన విధానమే. కాని దీని వెనుక ఉన్న ఆలోచన నిరంతర మూల్యాంకనం మరియు తక్షణ ఫీడ్బ్యాక్. రోజువారీ పరీక్షల ద్వారా విద్యార్థులు ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో వెంటనే తెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం రెమిడియల్ సెషన్లో దాన్ని సరిదిద్దవచ్చు. ఇదొక చక్రంలా సాగుతుంది. సరే, మరి సాయంత్రం షెడ్యూల్? మధ్యాహ్నం 2:40 నుండి 4 గంటల వరకు విద్యార్థులు ఆ రోజు ఏ సబ్జెక్ట్లో అయితే స్లిప్ టెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ను చదవడం లేదా ప్రాక్టీస్ చేయడం చేస్తారు. ఓకే. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆ రోజుకు నిర్దేశించిన సబ్జెక్టుపై స్లిప్ టెస్టు రాస్తారు. ఎంత ఒత్తిడిని విద్యార్థులు తట్టుకోగలరా? ఈ ఒత్తిడిని గుర్తించే ప్రణాళికలో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ మరియు ప్రేరణ తరగతులు కూడా నిర్వహించాలని సూచించారు. కానీ అది ఎంతవరకు ఆచరణలో జరుగుతుందనేది చూడాలి. అవును. అంటే చదవడం, ప్రాక్టీస్, పరీక్ష, మరుసటి రోజు విశ్లేషణ, ఇదొక నాన్ స్టాప్ సైకిల్ అన్నమాట. మరి ఈ ప్రణాళిక విజయం కేవలం విద్యార్థుల మీదే ఆధారపడి ఉండదు గదా. ఉపాధ్యాయులు, పాఠశాలల పాత్ర ఏమిటి? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ ప్రణాళిక విజయంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులది సింహభాగం. వాళ్ళేం చేయాలి? ప్రధానోపాధ్యాయులు ఈ ప్రణాళిక సక్రమంగా అమలు జరిగేలా చూడటమే కాకుండా ఈ స్పెషల్ క్లాసుల వల్ల 9వ తరగతి లేదా ఇతర తరగతులకు ఆటంకం కలగకుండా టైం టేబుల్లో మార్పులు చేయాలి. అంటే మొత్తం సిబ్బందిని సమన్వయం చేయాలి. అవును. ఈ యజ్ఞాన్ని ముందుకు నడిపించాలి. అదనపు తరగతులు అంటున్నాం కాబట్టి పనిదినాలు కూడా పెరుగుతాయి. ఆదివారాలు, సెలవుల సంగతేంటి? అవును. ఇక్కడే మరో పెద్ద మార్పుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారాలు, 2వ శనివారాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆదివారాలు కూడానా? అవును. ఇది ఖచ్చితంగా చాలామంది తల్లిదండ్రులకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అందుకే మెగా పీటీఎం నిర్వహించి ఈ షెడ్యూల్ గురించి, విద్యార్థుల భద్రత, రవాణా ఏర్పాట్ల గురించి వారికి ముందుగానే స్పష్టంగా తెలియజేయాలని ఆదేశాలున్నాయి. ముఖ్యంగా బాలికల భద్రత విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అంటే MDM సక్రమంగా అమలయ్యేలా చూడాలి. వావ్! ఆదివారాలు కూడా తరగతులా? ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని ఊహకు అందని రీతిలో పెంచుతోంది. వారి సెలవులు, వ్యక్తిగత జీవితం సంగతేంటి? ఖచ్చితంగా. ఉపాధ్యాయులపై పడే భారాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారి సెలవుల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అంటే? ఈ 100 రోజుల ప్రణాళిక కింద సెలవు దినాల్లో పనిచేసినందుకు వారికి పరిహార సాధారణ సెలవు అంటే కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ లేదా CCL లభిస్తుంది. ఓ, అది మంచి విషయమే. అయితే అందులో ఒక మెలిక ఉంది.
ఆ సెలవు విద్యా క్యాలెండర్లో నిర్దేశించిన కనీస పనిదినాలు పూర్తయిన తర్వాతే మంజూరు చేస్తారు. అంటే ముందు పని పూర్తి చేయాలి, తర్వాతే సెలవన్నమాట. సరిగ్గా. ఇది ఒక రకంగా వారిని ఈ కార్యక్రమంలో నిబద్ధతతో పాల్గొనేలా చేసే ప్రయత్నం. ఇది చాలా సమగ్రమైన విధానంలా కనిపిస్తోంది. మరి ఈ పరీక్షలకు, స్టడీ మెటీరియల్స్కి అవసరమైన వనరులు ఎక్కడి నుండి వస్తాయి? వాటిని ఎవరు తయారు చేస్తారు? ఈ మొత్తం కార్యక్రమానికి అవసరమైన వనరులను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే DGEAP అందిస్తుంది. వాళ్లే అన్నీ ఇస్తారా? అవును. సబ్జెక్టుల వారీగా స్టడీ మెటీరియల్, రోజువారీ స్లిప్ టెస్ట్ షెడ్యూల్స్, మనం ముందుగా చర్చించుకున్న లెవెల్ 1, లెవెల్ 2 ప్రశ్నపత్రాలు మరియు అదనంగా 3 మోడల్ పేపర్లను కూడా బోర్డే విడుదల చేస్తుంది. ఇవన్నీ విద్యార్థులకు ఎలా చేరతాయి? ఈ మెటీరియల్స్ అన్నీ సాఫ్ట్ కాపీ రూపంలో లీప్ యాప్ నుండి ఉపాధ్యాయులు, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లీప్ యాప్లోనే విద్యార్థుల రోజువారీ మార్కులను కూడా నమోదు చేయాలి. లీప్ యాప్ అంటే టెక్నాలజీని బాగానే వాడుకుంటున్నారు. కాని ఇక్కడ నాకో సందేహం. ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులందరికీ ఈ యాప్ను ఉపయోగించుకునేంత స్మార్ట్ఫోన్ సౌకర్యం ఉంటుందా? ఇది డిజిటల్ అంతరానికి దారితీయదా? అది సరైన సందేహమే. అయితే ఈ యాప్ ప్రాథమికంగా ఉపాధ్యాయుల కోసం రూపొందించబడింది. వారు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడానికి, మార్కులు అప్లోడ్ చేయడానికి దీన్ని వాడతారు. విద్యార్థుల సంగతి? విద్యార్థులు నేరుగా యాప్ను వాడకపోయినా ఉపాధ్యాయుల ద్వారా వారికి మెటీరియల్ ప్రింటౌట్ రూపంలో అందుతుంది. సరే. ఇక ఈ మెటీరియల్స్తో పాటు DGEAP అధికారిక వెబ్సైట్ అయిన bsc.ap.gov.in లో ఉన్న మరో 2 మోడల్ పేపర్లను కూడా ప్రాక్టీస్ చేయించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం సరిగ్గా అమలవుతుందా లేదా అని ఎవరు పర్యవేక్షిస్తారు? పర్యవేక్షణకు చాలా పటిష్టమైన యంత్రాంగముంది. జిల్లా విద్యాశాఖాధికారులు అంటే DEOs, మండల విద్యాశాఖాధికారులు MEOs మరియు ఇతర అధికారులు తరచుగా పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేస్తారు. అంటే సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయన్నమాట. అవును. ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలు, మార్కుల రిజిస్టర్లు, రెమిడియల్ టీచింగ్ రికార్డులు వంటివన్నీ పక్కాగా నిర్వహించాలి. అధికారులు ఎప్పుడు తనిఖీకి వచ్చినా వాటిని చూపించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే జవాబుదారీతనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా. సరే, ఇప్పటివరకు మనం ఈ ప్రణాళికలోని అన్ని కోణాలను చూశాం. వీటన్నిటినీ కలిపి చూస్తే అసలు సారాంశమేమిటి? దీన్ని ఒక పెద్ద చిత్రంలో ఎలా చూడాలి? ఇదొక విప్లవాత్మక అడుగా, లేక కేవలం పాసు శాతాన్ని పెంచడానికి వేసిన వ్యూహమా? మనం దీన్ని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూడాలి. విద్యా వ్యవస్థలో ఒక భారీ సంస్కరణను అమలు చేస్తున్నప్పుడు ఎదురయ్యే అనిశ్చితిని, గందరగోళాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు. కొత్త విధానం వచ్చినప్పుడు సహజంగానే కొంత భయముంటుంది కదా. ఈ 100 రోజుల ప్రణాళిక ఆ భయాన్ని పోగొట్టి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది. అంటే ఇది కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు. కాదు. ఇది కొత్త బోధనా విధానానికి, విద్యార్థులను, ఉపాధ్యాయులను, మొత్తం వ్యవస్థను సిద్ధం చేసే ఒక సమగ్ర ప్రయత్నం. కాని మీరన్నట్లు ఇందులో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అధిక ఒత్తిడి, కేవలం పరీక్షల కోసమే చదవడం వంటివి NEP 2020 యొక్క అసలు స్ఫూర్తికే విరుద్ధం. ఇదొక కత్తిమీద సాములాంటిది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ SSC విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చాలా లోతుగా పరిశీలించాం. కొత్త పాఠ్య ప్రణాళికకు విద్యార్థులను సిద్ధం చేయడానికి, వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి రూపొందించిన ఈ ప్రణాళిక కాగితంపై చాలా పకడ్బందీగా కనిపిస్తోంది. అవును. విద్యాపరమైన మార్పులను ఒక ఒత్తిడితో కూడిన సమయంలో ఎలా నిర్వహించవచ్చో ఇది ఒక కేస్ స్టడీగా నిలుస్తుంది. అయితే దీని విజయం ఎక్కడ కనిపిస్తుంది? అదే మనం అడగాల్సిన అసలైన ప్రశ్న. ఈ 100 రోజుల కఠోర శ్రమ, ఈ రోజువారీ పరీక్షలు, ఇవన్నీ కేవలం పబ్లిక్ పరీక్షల్లో మంచి గ్రేడులు సాధించడానికి మాత్రమే దారితీస్తాయా? లేక విద్యార్థులలో నిజమైన సంభావిత అవగాహనను, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందిస్తాయా? ఈ పరీక్షల ఒత్తిడి ముగిశాక వచ్చే విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు విద్యార్థులు తమతో పాటు ఏ నైపుణ్యాలను, ఏ జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్తారు? ఈ ప్రణాళిక యొక్క నిజమైన విజయం మార్చిలో వచ్చే ఫలితాల్లో లేదు. ఆ తరువాత విద్యార్థుల భవిష్యత్తులో కనిపిస్తుంది. ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.